ఒక ఉదయం మీరు పొగతో నిండిన గాలి, మంటలతో చుట్టుముడుతున్న ఇల్లు, ప్రాణాలను కాపాడుకుంటూ పారిపోతున్న కుటుంబాలను చూస్తే ఎలా ఉంటుంది? ఇది సినిమా సన్నివేశం కాదు. ఇది కాలిఫోర్నియాలో ప్రస్తుతం జరుగుతున్న నిజం. ఈరోజు మనం కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ కోసం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రియల్ నాలెడ్జ్ 9. అమెరికాకి ఉసురు తగిలిందా అని అంటున్నారు చాలామంది. ఎందుకంటే దీనికి జరిగిన నష్టాలను చూస్తుంటే చాలా భయంకరంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకంటే సుమారు ఆర్థిక నష్టం 4,00,000 కోట్ల దాకా వెళ్ళింది. ఇళ్ళు ధ్వంసమైన సంఖ్య 12,000 దాకా చేరింది. ప్రాణ నష్టం 24 మంది. ఇది ప్రస్తుతం వరకు తెలిసిన మనకి ప్రాణ నష్టాలు ఫ్రెండ్స్. ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 38,629 ఎకరాలు మంటల్లో కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే దగ్గర దగ్గర ప్యారిస్ అంత సిటీ కాలినంత లెక్క ఉందని మనకి వార్తల ద్వారా తెలుస్తున్నాయి. మనం ఇక్కడ గమనించినట్లయితే లాస్ ఏంజలీస్లో 2 వైపుల నుండి తీవ్రంగా ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి వ్యాపిస్తున్నాయి. ఒకదాని పేరు పాలిసైడ్స్, ఇంకో దాని పేరు ఈటాన్, మూడో వైపు నుండి హర్స్ట్ ఫైర్. వీటి వల్ల దాదాపు 35,000 ఇళ్లకు కరెంటు సరఫరా ఆగిపోయింది. ఇది చాలా దారుణమైన కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్. ఎందుకంటే దీనివల్ల ప్రజలపై చాలా దారుణమైన ప్రభావం జరిగింది ఫ్రెండ్స్. ఈసారి దాదాపు 2,00,000 మందికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత మరో 1,50,000 మందికి తరలింపు ఆదేశాలను ప్రస్తుతానికి జారీ చేశారు. చాలామంది హాలీవుడ్ యాక్టర్స్ మరియు సింగర్స్ కూడా ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిలో పెద్ద పెద్ద హాలీవుడ్ యాక్టర్స్, అందులో నటుడు జేమ్స్ వుడ్ కూడా అతని ఇళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాలిఫోర్నియాలో అడవి మంటలు 2 ప్రధాన కారణాల వల్ల జరుగుతున్నాయి: ప్రకృతి మరియు మానవ తప్పిదలం. ప్రకృతి కారణాలు అవి ఏంటి అంటే, పిడుగులు, పొడి అడవుల్లో మంటలు ప్రేరేపిస్తున్నాయి. దానితోపాటు పొడి వాతావరణం మరియు గాలి వేగం మంటలను మరింత విస్తరింపజేస్తుంది. రెండవ కారణాల్లో మానవ కారణాలు ఏమిటి అంటే, నిర్లక్ష్యంగా పడవేసిన సిగరెట్లు, పూర్తిగా ఆర్పని క్యాంప్ ఫైర్లు, విద్యుత్ లైన్ల పగుళ్ళు. ఇవన్నీ కూడా మనకి ఇప్పటిదాకా దొరికిన న్యూస్ రిపోర్ట్స్ నుండి తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది ఈ వైల్డ్ ఫైర్స్ని ఆపడానికి. చూస్తుంటే ఇప్పటికున్న మనకి న్యూస్ రిపోర్ట్ ప్రకారంగా ఏమిటి అంటే, రానున్న ఈ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే